కొద్ది నెలల్లోనే ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీకి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధానంగా గత 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు సీట్లు గెలిచి ప్రస్తుతం వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో చాలా ఆసక్తిగా టీడీపీ నిర్ణయంపై ఖమ్మం జిల్లా ప్రజలు ఎదురుచూస్తూ ఉన్న నేపథ్యంలో టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా చాలా కాలం పాటు పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీ పార్టీ తరపునటువంటి కూరపాటి వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల వ్యూహానికి సంబంధించి టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే అంశాల గురించి మరిన్ని అడిగి వివరాలు తెలుసుకుందాం. రైట్, నమస్కారం కూరపాటి గారు. సార్, సంబంధించి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు సంబంధించి మీరు గతంలో జిల్లా అధ్యక్షుడు చేశారు, రాష్ట్ర కార్యదర్శిగా చేశారు. ఇప్పటివరకు ఎలక్షన్ స్టంట్ ఏ రకంగా ఉండబోతుంది? ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు నిన్నమొన్నటి వరకు టీడీపీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్లోగా ఉంది, స్తబ్దతగా ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు ఒక్కసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి కూడా చాలా బర్నింగ్ ఇష్యూగా అందరూ హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఏ రకంగా మీరు దీనిపై స్పందిస్తారు? వాస్తవంగా చంద్రబాబు గారి అరెస్ట్ అనేది అప్రజాస్వామికం, కేవలం రాజకీయ కక్షతో చేసిందే తప్ప ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను చూశాను. ఆయన గారికి అన్అఫిషియల్గా బెయిల్ కూడా అనౌన్స్ అయింది. అఫీషియల్గా రావడానికి ఇంకో 2-3 అవర్స్ పడుతుంది. ఎక్కడ కూడా ఆయన చట్ట ప్రకారంగా ఆయన ఎక్కడ కూడా అరెస్ట్ చేయడానికి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. 409 అనేది కూడా బాబు గారికి వర్తించదనేది అంతకుముందు ఎక్యూజ్డ్ A35 అనే అతను ఎవరైతే ఉన్నారో ఇదే కేసులో 409 వర్తించదని చెప్పి తీర్పు వచ్చింది కోర్టు నుంచి. వాళ్ళు బెయిల్ మీద కూడా ఉన్నారు, బెయిల్ కూడా రద్దు కాలేదు. అలాంటప్పుడు A37గా పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది వర్తించదు. ఆయన క్లియర్గా క్లీన్ చిట్టుతో బయటకు రాబోతున్నాడు ఒక 2 గంటలలో. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించింది దీని వెనుకున్నటువంటి రాజకీయ కోణం ఏంటి? అసలు దీని వెనుకున్నటువంటి ఇప్పటికే కొన్ని రాజకీయ పక్షాలు కావచ్చు అందరూ కూడా ఖండించి చంద్రబాబు అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీని వెనుక బీజేపీ కుట్ర ఉందనేది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని మీరు రకంగా చెప్తారు? 100% అందులో ఎక్కడ డౌట్ లేదు. ఇటీవల కాలంలో ప్రజాక్షేత్రంలో ప్రజా కార్యక్రమాల్లో ఆయన భాగంగా ఏపీలో మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా సందర్శించడం జరుగుతుంది. అదేవిధంగా లోకేష్ కూడా ప్రభుత్వ వైఫల్యాల మీద కూడా ఆయన కూడా 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర, ఇప్పటికీ 2800 కిలోమీటర్లు దిగ్విజయం చేస్తున్నాడు. ప్రజాదరణ పెరుగుతుంది టీడీపీకి. ఈ పరిస్థితిలో కేవలం తట్టుకోలేక అటు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ చేస్తున్నటువంటి దుశ్చర్యగా భావించాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈరోజు బాబు గారికి సంబంధించిన పెళ్లి రోజు అటు కుమారుడుగా ఉన్నటువంటి లొకేషన్ కావచ్చు, భువనేశ్వర్ గారిని కానీ ఇంతవరకు కలిసే అవకాశం కూడా కల్పించలేదు. ఈ నిర్బంధాన్ని ఎమర్జెన్సీ అని మనం చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇది మరొక రకంగా ఎమర్జెన్సీ అని చెప్పుకోవచ్చు. అసలు ప్రజాస్వామ్యం కూని అయింది. నిన్న జాతీయ స్థాయిలో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలకు అతీతంగా చూస్తే ఎక్కడ గత చరిత్రలో దేశంలో ఎప్పుడు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు 29 రాష్ట్రాలు పాలించినప్పటికీ నిన్నటి విషయం చూసిపోతే ఏదైనా నేరారోపణ ఉన్నప్పుడు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన గవర్నర్ సంతకం లేకుండా, గవర్నర్ పర్మిషన్ లేకుండా, గవర్నర్ ఆదేశం లేకుండా ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు. రైట్ సార్, ఇప్పుడు ఖమ్మంకి సంబంధించిన మనం ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఖమ్మం జిల్లా గతంలో 2 ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి గెలిచాం. ఇప్పటివరకు క్యాండిడేట్స్కి సంబంధించిన అంశం కావచ్చు, ఏ పార్టీతో పొత్తు ఉండబోతుందనే అంశాల గురించి ఎటువంటి క్లారిటీ లేదు. ఓవరాల్గా మీరు ఖమ్మం జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో రాజకీయ నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఈ విషయంలో నేను పూర్తి క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఎందుకు లేనంటే కొత్తగా నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినట్టు అతను అక్టోబర్ 2022లో బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభని 21 డిసెంబర్ 2022 ఖమ్మం వేదికగా జరిపిస్తూ ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ మహాసభ దాంతో తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకొని శంకరం సభగా దాన్ని వర్ణించడం జరిగింది. దాంట్లో అప్పుడు నేనే ఖమ్మం పార్లమెంట్ పని కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. చాలా కష్టపడ్డాము, ఒక టీం వర్క్ చేసాము. ఆ ఇంపాక్ట్ దాన్ని అలానే కొనసాగిస్తారని చెప్పి మేము భావించాము. మరి కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, మరి రాష్ట్ర కమిటీ బాధ్యత లేదా
మరి రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం మాకే తెలియదు, కానీ ఇంకా 4-5 జిల్లాల్లో అదే పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి ఆయన ఆదేశించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు జరిపించలేకపోవడం అనేది మాత్రం కొంత మాకు బాధాకరమైనప్పటికీ ఆయన ఆలోచనలో ఒక బలమైన నాయకుడిగా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక పాంప్లెట్ తీసి గతంలో తెలుగుదేశం చేసినటువంటి కార్యక్రమాలు, సంస్కరణలు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాలు, చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఇప్పుడు వస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్నటువంటి రెవెన్యూ, వార్షిక రెవెన్యూ ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో దాని 65 to 70% ఒక్క సైబర్ సిటీ హైదరాబాద్ నుంచే వస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతారు అనే దాంట్లో మరి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు కాసాని గారు. అదేవిధంగా బస్సు యాత్ర కూడా పెడతా అంటున్నారు. మరి వారి ఆలోచనలు ఏంటంటే కొద్ది రోజుల్లో మీకు త్వరగా అది ఆలోచనని ఎలా ముందుకు తీసుకుపోయేది పూర్తి వివరాలతో వస్తుంది 6 రోజులు. రైట్ సార్. అదే సందర్భంలోనే మీరు 2001 కంటే ముందు అభిమానిగా 2001 నుంచి కార్యకర్తగా, నాయకుడిగా మీ హయాంలో గత డిసెంబర్లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఎవరు ఊహించిన విధంగా జన సమీకరణ చేయడం సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం ఒకేసారి ఖమ్మం జిల్లాలో హైగా లేచి ఒకేసారి స్లో అయింది. దీని కారణాలకు సంబంధించింది రకరకాలుగా స్వపక్షంలోని విపక్షం తయారైందన్నట్టు మీ పట్ల కొంత అసహనంతో, అసంతృప్తితోటి మీపై చంద్రబాబు గారికి ఫిర్యాదు చేసి మిమ్మల్ని జిల్లా అధ్యక్షుడు తొలగించినట్టుగా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా కాసనగా జ్ఞానేశ్వర్ గారి ఆశీస్సులు మీకు ఉండటం, ఇవన్నీ కూడా మరి తిరిగి ప్రస్తుతం మీరు ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడం, ఎన్ని సమీకరణల పట్ల మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? దేంట్లో కామెంట్ చేయాల్సినంత అవసరం లేదు. జనరల్గా ఏ పార్టీలైనా ఎదుగుతున్నప్పుడు మనం వెనక్కి గుంజే వాళ్ళు సహజంగా ఉంటారు. కొంతమంది కమ్యూనల్ పరంగా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో చిన్నవి వస్తూనే ఉంటాయి. వాటిని మేము పార్టీ పరంగా అదేదో పెద్ద బలమైన నేరంగా నేనైతే అనకూడదు. పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా కోరపాటి ఎలా చేస్తున్నాడు, ఈ 2 టర్మ్లో 3.5 సంవత్సరాలు ఎలా చేశాడు అనేది చంద్రబాబు గారికి మరి కోరపాటి అని పేరు పెట్టే పిలిపించుకునేటువంటి అంత పెద్ద నాయకుడి దగ్గర నేను గౌరవం సంపాదించుకున్నా అంటే అది నా క్యారెక్టర్ నేను చెప్పుకోను. ఆయన నాకు ఇచ్చిన గుర్తింపుకి నిదర్శనంగా ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. చిన్న స్థానికంగా మంచి చెడు రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరితో అడ్జస్ట్ చేయడానికి చంద్రబాబునే ఆదర్శంగా తీసుకుంటాను నేను. ఓపిక కానీ, సహనం కానీ, తిరిగి పార్టీ యొక్క బలోపేతం చేసే దిశగా అన్ని విషయాల్లో కూడా నేనే ఒదిగి పనిచేస్తాను. ఆ రకమైన అవకాశం మేము చంద్రబాబు గారు మా అందరికీ రాజకీయ గురువే కాదు, సామాజిక గురువు కూడా. మీరు చాలా కాలం పాటు చేసిన మీరు ఒక 22 దశాబ్దాల పైగా పెద్ద నాయకుడు చేసినారు. ఇప్పుడు చాలా అవమానాలు భరిస్తూ ఉన్నారు టీడీపీలో. పార్టీ అభివృద్ధి కోసం అని చెప్పుకోవచ్చా? లేదు నిన్న చంద్రబాబు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మీరు ఒకవైపు చేస్తే ఇంకొక వర్గం ఇంకోవైపు చేసింది. 2 వర్గాలు విడిపోయాయని చెప్పుకోవచ్చా? లేదు ఎందుకు అవమానాలు టీడీపీలో భరిస్తున్నారు? పార్టీ మీద మీకు విశ్వాసం, నమ్మకం ఏంటి? ఈ విషయంలో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చట్ట వ్యతిరేక చర్య ఏపీ ప్రభుత్వం చంద్రబాబు మీద తీసుకున్నప్పుడు అది ఎప్పుడైతే రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్య విలువలు ఎప్పుడైతే తొంగలో తొక్కి అప్రజాస్వామికంగా ఆయన అరెస్ట్ చేశారో అది రాజ్యాంగపరంగా మనం ఎవరికి నివేదించాలి అంటే మన రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైనటువంటి అంబేద్కర్ గారికి నివేదించాలి. ఆయన ఆత్మకి నివేదిస్తామని చెప్పి అది సహజంగా ఎక్కడైనా జరిగేది అదే. ఆ పద్ధతిలో మేము పోయినప్పుడు కొంతమంది దాన్ని విభేదించి ఎన్టీఆర్ దగ్గర పెట్టారు, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర. అది వాళ్ళ అవగాహన లోపంగా భావిస్తా, కానీ వాళ్ళు కూడా పార్టీ అభిమానులే. విభేదాలున్న పార్టీ పట్ల అందరికీ విధేయత ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా నా సొంత తమ్ముళ్ళలాగా నేను భావిస్తా. దాన్ని అవమానంగా భావించట్లేదు. అవమానాన్ని ఆభరణాలుగా భావించేటువంటి ఓపిక, సహనం మా బాబుగారిని చూసి నేర్చుకోవాల్సిందే. సరే, చాలా కాలం పాటు కార్యకర్త లీడర్గా చేశారు. ఇప్పుడు రాష్ట్ర సెక్రటరీగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకోవచ్చా? ఎవరు ఎన్ని అనుకున్నా తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. మా ఆదినాయకుడు, జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే తదనుగుణంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు వారిద్దరి అభిప్రాయం మేరకి ముందుకు పోతా తప్ప నా సొంత నిర్ణయాలు నా కోసం ఎప్పుడు నేను పనిచేయను. నేను రాజకీయాలకు వచ్చింది నేనేదో ప్రజాప్రతినిధిగా ఎదగాలి
అనే స్వార్థం మాత్రం నాకుండదు. ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఎప్పుడైతే ఎంతోమంది పోటీ పడ్డా కూడా 2020లో చంద్రబాబు నాయుడు గారు పిలిచి తన ఎంక్వైరీలో నేనైతే సూటబుల్ అని చెప్పి ఆయన పిలిచి ఇచ్చినటువంటి ఈ బాధ్యతని నేను బాధ్యతగా భరించడం, దాన్ని బరువుగా భావించకుండా దాన్ని చక్కటిగా నేను ఎన్నాడు కూడా నా సొంత పనులు కూడా వదిలిపెట్టుకొని దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆ గుర్తింపు నాకు బాబు గారి దగ్గర వచ్చింది కాబట్టి ఆయన దూకమంటే దూకుతాను, ఉండమంటే ఉంటాను. పార్టీ కోసం, పార్టీ ప్రయోజనం కోసం ఆయన ఏం చెప్తే అది చేస్తాను. నాకు పార్టీలో పోటీ చేయటం, ఎమ్మెల్యే కావడం అనేది ముఖ్యం కాదు. గతంలోకి సంబంధించినటువంటి కాంగ్రెస్తో పోయారు సార్. ఈ సంవత్సరం మళ్ళీ ఎన్నికలకు రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్తో కూటమి ఉండే అవకాశం ఉందా? బీఆర్ఎస్ ఇప్పుడు టీడీపీ బీఆర్ఎస్ అయింది. అంటే గతంలో ఖమ్మం జిల్లా అంటే పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి కిల్లగా ఉండేది, పచ్చ తోరణాలతో కలకలలాడేది, పసుపు తోరణాలతోటి. ఇప్పుడు ప్రస్తుతం పూర్తి కనుమరుగు అవుతుంది అనేది చాలామంది విమర్శ. దీన్ని మీరు ఏమైనా స్పందిస్తారా? మీరు అడిగిన ప్రశ్నకి బరాబరుగా పర్ఫెక్ట్గా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గత నెల బీజేపీ పార్టీ ఇక్కడ ఖమ్మంలో మహాసభ జరుగుతుంది, అమిత్ షా వస్తున్నాడు. అమిత్ షా వచ్చిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరి దండ వేస్తున్నారు, దాంతో ప్రారంభిస్తారు సమావేశం అని చెప్పి ఒక మాట అయినప్పుడు అందరికీ ఒక ఆశ కలిగింది. ఏంటంటే బీజేపీ టీడీపీ దగ్గరగా అయ్యే అవకాశాలు అని చెప్పి ఆశ కలిగింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ ఆశలు మరి మనం చిగురించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఏ నిర్ణయమైనా చంద్రబాబు గారి నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది తప్ప మేమేది ఇప్పటిదాకానైతే తుది నిర్ణయం రాలేదు. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడినా కూడా అది సరైనది కాదు. సార్, ఇదికి సంబంధించి ఓవరాల్గా ఖమ్మం జిల్లా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కూడా నిర్ణయం పూర్తిస్థాయి ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఖమ్మం జిల్లాకు సంబంధించి బలమైనటువంటి టీడీపీ ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అన్నింటినీ కూడా చంద్రబాబు గారి ఆశీస్సులతోటి ఆయన నిర్ణయం మేరకు అన్నీ సాఫీగా సాగుతాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలోనే చంద్రబాబు అరెస్టుకు సంబంధించి తీవ్ర ముక్త కంఠంతో ఖమ్మం జిల్లా టీడీపీ, తెలంగాణ టీడీపీ కూడా ఖండిస్తుంది. రానున్నటువంటి ఎన్నికల్లో జగన్ని ఖచ్చితంగా ఓడించి టీడీపీని బలోపేతం కోసం ఉమ్మడి రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తామనేటువంటిది కూడా ఇప్పటికీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్ ఖమ్మం నుంచి.